ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3వ తేదీ 7వ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభువు కృప చూపించాడు. ఆ దేవదేవుని మహోన్నతమైన, మహిమాన్వితమైన, ఘనమైన, ప్రియమైన నా యేసు క్రీస్తు ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనుదిన ఆహారంలో సంకీర్తన 119 సారీ మలాకి 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మరొకసారి చదవనా? అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, మలాకి గారు ఇజ్రాయేలు జనాంగానికి ఈ యొక్క ప్రవచనాన్ని చెప్తూ ఉన్నారు. యెహోవా దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ప్రియ జనాంగమా, మీరు దేవుని తట్టు తిరిగితే ఆయన మీ తట్టు తిరుగుతాడట. ఆయన రెడీగా ఉన్నాడు. ఇదిగో ఆయన మన నూతన నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది కదా, తలుపు నొద్ద చేరి ఆయన తట్టుచూ ఉన్నాడు. మీరు తలుపు తీసిన ఎడల ఆయన మీ వద్దకు వచ్చి మీతో కలిసి భోజనము చేయును కదా. ఆయన తలుపు యొద్ద ఎప్పటి నుంచో నిలబడి ఉన్నాడు. ఆయన మీ తట్టు తిరగాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మీతో కలిసి భోజనం చేయాలని, అనగా మీతో కలిసి మీతో సహవాసం చేయాలని, మీతో స్నేహం చేయాలని, మీతో కలిసి ఉండాలని, మిమ్మల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవాలని, మీకు ఎల్లప్పుడూ మీరు కృపాక్షేమములు అనుభవించాలని, ఎల్లప్పుడూ మీరు నూతనమైన ఆశీర్వాదములతో నింపబడాలని, ఎల్లప్పుడూ మీరు సుఖ సంతోషాలతో ఆశీర్వాదములతో ఉండాలని ఆ తండ్రికి ఇష్టం. అవును ప్రియులారా, ఎవరైనా తన బిడ్డల ఎడల ప్రేమ కలిగిన ప్రతి తల్లి తండ్రి 99.99% వారు కష్టాలు పడుతూ ఉన్నా, వారు శోధనలు పడుతూ ఉన్నా, వారు వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా, వాళ్ళు ఒకటే కోరుకుంటారు, తన బిడ్డలు క్షేమంగా ఉండాలి, తన బిడ్డల జీవితం ఆనందంగా ఉండాలి, తన బిడ్డలు ఈ లోకంలో ఒక మంచి స్థాయిలో జీవించాలి అని ఆశపడతారు. ఈ లోకపు తల్లిదండ్రులే ఆ విధంగా ఆశపడితే పరలోకపు తండ్రి ఇంకా ఏ విధంగా ఆశపడతాడో చూడండి. ప్రియులారా, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఈ ప్రతిష్ఠితపు ఆభరణములు అనే వాటి గురించి చెప్పాలంటే అది సపరేట్గా మనం ధ్యానం చేసుకుందాం ప్రభు కృపను బట్టి మరొక రోజు. ప్రతిష్ఠ చేసిన ఆభరణాలు ఉన్నాయి. దేవుడు కొన్ని ఆభరణాలని ప్రతిష్ఠ చేశాడు. ఆ ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. కీర్తన 29:2వ వచనంలో దావీదయ్య సంకీర్తనలో ప్రస్తావిస్తాడు, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. ఏమండి, ఈ ఆత్మీయ అలంకారములు, ఆత్మీయ ఆభరణములు బంగారము కంటే అమూల్యమైనవి.
అంటే విలువ కట్టలేని ఆభరణములు. లోకంలో ప్రతిదానికి విలువ కట్టొచ్చు, కానీ ప్రేమకు విలువ కట్టలేము. ఆ ప్రతిష్ఠిత ఆభరణములు కూడా ఆ ప్రేమకు సంబంధించిన ఆభరణములు. అవి ఆత్మీయ ఆభరణములు. ఆ ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట మనము సాగిలపడాలి. అంటే ఆ ఆభరణములు ధరించుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివని అందురు. ఏశావు యాకోబు నాకు అన్న కాదా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. చూడండి, ఇక్కడ మలాకి 1వ అధ్యాయము 2వ వచనం అంటాడు, నేను మీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను. మీరంటారు, మీరు ఏ విషయంలో నా ఎడల ప్రేమ చూపించారయ్యా అని అంటారు. ఏశావు యాకోబు నాకు అన్న కాదా? ఏశావు యాకోబు అన్నదమ్ములు కదా? అయితే నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ప్రేమించలేదు. యాకోబుని ఏ విధంగా ప్రేమించానో నేను ఆ విధంగా మిమ్మల్ని ప్రేమించాను అని అంటాడు. కాబట్టి ప్రియులరా, ఆయన నీ తట్టు తిరిగి ఉన్నాడు. ఇది రక్షణ దినం, ఇది రక్షణ దినం, ఇది రక్షణ దినం. ఈ రక్షణ దినంలో, ఈ ఆశీర్వాదకరమైన దినంలో, ఈ ఆనందకరమైన దినంలో ప్రభు తలుపు తడుతూ ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు. ఆ తలుపు తీసి నెడల ఆయన నీతో జీవించడానికి, నీతో సహవాసం చేయడానికి, నీతో కలిసి భోజనం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కృపలో నీ ఎడల వాంఛగలిగి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యాకోబుని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ దేవుని ప్రేమను పొందాలంటే ప్రతిష్ఠిత ఆభరణములు ధరించి ఆయనకు సాష్టాంగ నమస్కారము చేయాలి. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఈ ప్రతిష్ఠిత ఆభరణముల గురించి ప్రభు చిత్తమైతే మరి ఒక అందిన ఆహారంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మన ప్రభు అయితే మన ఎడల ప్రేమ కలిగి, ముఖ్యంగా నీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. నీ ప్రతి అవసరమును యేసయ్య తీరుస్తాడు. ఎందుకనగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కృపలో అనుదినము నువ్వు బలపడాలని, సంతోషించాలని, ఆనందించాలని, ఆశీర్వదించబడాలని నీ ప్రియుని కోరిక ఉన్నది. అలాంటి కృప, ప్రేమ మన ఎడల ఆయన చూపిస్తూ ఉండగా ఆ ప్రేమను పొందుదుముగాక, ఆ ప్రేమను అనుభవించుదుముగాక, ఆ ప్రేమలో కొనసాగుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ నామానికి స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.